హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైనిత్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ ఇడ్లీ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి 2 లేదా 3 సార్లు. ఇప్పుడు ఈ పప్పును 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ అనేది చేతితో గట్టిగా పిసికి వాటర్ రాకుండా ఇడ్లీ పిండిలో బాగా వేసుకొని కలుపుతూ ఉండాలి. దీంట్లోనే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టాలి. ఎర్లీ మార్నింగ్ మూత తీయగానే పప్పు అంతా ఇలా ఉంటుంది. దీంట్లోకి ఒక క్యారెట్ అనేది దాన్ని పీల్ చేసి తురుముకొని అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఇడ్లీ పిండిలోకి ఇడ్లీ పాత్ర తీసుకొని 1 గ్లాస్ వాటర్ అందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండి అనేది అందులో వేసుకోవాలి. ఈ ఇడ్లీ పాత్ర గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే వేడి క్యారెట్ ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.